జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, సరస్వతి తల్లి కొంతమందికి చదువు ఏమి చేసినా కూడా తక్కువ వస్తుంది. చదువు అనే తల్లి, ఆ సరస్వతి తల్లి వాళ్ళు ఏమి చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ కష్టంగా ఉంటుంది. దేనికి కారణం అంటే, చదువుకునే ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచన చేయాల్సిన విషయం ఏమంటే, ఒక సరస్వతి తల్లిని చదువుకునేటప్పుడు పుస్తకాన్ని ఎప్పుడు కూడా కింద పెట్టి చదువుతారు. పుస్తకాన్ని కింద పెట్టి చదవకూడదు. నేల తల్లి మీద పుస్తకం పెట్టి చదవకూడదు. ఎందుకంటే మనం అక్కడే పారాడుతాం, అక్కడే తిరుగుతాం, నీ పాదాలు కింద ఉంటాయి. కాబట్టి సరస్వతి తల్లిని కొంచెం కనీసమన్నా కూడా ఒక అడుగు అంటే ఒక 12 ఇంచీల పైన హైట్లో పెట్టుకొని చదివితే సరస్వతి తల్లి వస్తుంది. ఒకటి. రెండో విషయం, పూజలు చేసేవాళ్ళు చాలామంది తెలుసో తెలియకో వాకిల్లో ఒక షాపు కానీ ఒక ఇల్లు కానీ వాకిల్లో ఏం చేస్తారంటే పూలు మొత్తంగా చల్లుతారు. ఇట్లా వాకిలి మొత్తంగా కడపమాన్ దగ్గర చల్లుతారు పూల్ని. అలా చల్లకూడదు. ఎందుకు అంటే, ఇంట్లోపల పోయేటప్పుడు కానీ షాప్ లోపలికి పోయేటప్పుడు కానీ పూలని తొక్కి లోపల పోతారు. అంటే పుష్పములను తొక్కి లోపల పోతారు. ఆ పుష్పము అంటే ఏమంటే పువ్వు. ఆ పువ్వుల్ని ఎప్పుడన్నా కూడా వాకిలికి కానీ కడపమానకు కానీ ఈ లాస్టు ఆ లాస్టు పెట్టాల, మధ్యలో మాత్రం పెట్టకూడదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ పూలు నువ్వే తొక్కుతావు, ఆ పూలకి పూజ చేస్తావు, ఆ పూలు తీసుకొని పోయి దేవుని దగ్గర పెడతావు. ఏమి తేడా ఉంది? దేవుని దగ్గరికి పెట్టేది ఇదే పూలే, కడపమాన్ దగ్గర ఆపక్కి పక్క పెట్టేది ఇదే పూలే, తులసి చెట్టు దగ్గర పెట్టేది ఇదే పూలే, దేవుని ఆశీర్వాదం కోసం నువ్వు తీసుకొని వెళ్ళేది అదే పూలే. అదే పూలనే నువ్వు మళ్ళీ కాళ్ళ దగ్గర తొక్కే దగ్గర పెడితే ప్రయోజనం ఏముంది? మీకు మీరే ఆలోచన చేసుకోండి విషయం. తర్వాత దేవుడు గదిలో కూడా దేవుణ్ణి నేల ఉంది కదా కింద, ఆ నేల కన్నా కనీసం ఒక్క అడుగు అంటే 12 ఇంచీల ఎత్తులోని ఉండాల మహానుభావుడు. సాధ్యమైనంత వరకు మనము మన కాళ్ళు ఉన్నాయి కదా, మన అరికాళ్ళ నుంచి కొంచెం పైకి ఇది కాలు ఉంటుంది. ఇట్లా కాలుకి ఇక్కడ ఒకటి, ఇది కాలు అంటే ఇక్కడ ఒకటి ఇది వస్తుంది అనమాట, ఒక ఎముక వస్తుంది. ఆ ఎముకకి పై భాగంలో ఉండాలి. అంటే అంతకన్నా ఎత్తులో మహానుభావుడు ఉండాలి. నువ్వు తిరిగే పాదము కన్నా హైట్లో మహానుభావుడు ఉండాలి. ఒకటి. రెండో విషయం ఏమంటే, శివలింగము ఇట్లావి ఏదన్నా ఉంటే దయచేసి కింద పెట్టొద్దండి. నేల తల్లి మీద కింద పెట్టొద్దండి. ఇవి ప్రతి ఒక్కరూ పాటించండి. పాటించి చూడండి మీ ఇంట్లో ఎటువంటిగా ప్రయోజనం ఉంటుందో. తర్వాత శంకు వస్తుంది కదా, శంకులో కూడా తీర్థమేసే శంకు అని ఒకటి వస్తుంది, ఊదే శంకు అని వస్తాయి. అంటే ఊపేది అంటే సౌండ్ వచ్చేది. అటువంటి శంకుల్ని మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఉపయోగించే వాళ్ళైతే పెట్టుకోండి దయచేసి. ఉపయోగం లేనప్పుడు శంకును మాత్రం పెట్టేసి వదిలేయకూడదు. శంకు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేసే, ప్రతిరోజు పూజ చేసే అట్లయితేనే శంకు పెట్టండి. ఎందుకంటే ఆ శంకు విజయానికి సంకేతం. ఒక విజయం జరిగే ముందు, ఒక యుద్ధం చేసే ముందు, ఒక గొప్ప పని ఏదన్నా చేసే ముందు దాన్ని మనం ఊదుతాం, ఇట్లా ఊపుతాం అన్నమాట. అంటే ఆ ధ్వని, దాంట్లో వచ్చే శబ్దం ఆ మహానుభావుని ముందుగా ఆ మహానుభావుని ఆశీర్వాదంతో మేము ముందుకెళ్తున్నాం, మహానుభావుని పైన భారం పెట్టి మేము ముందుకెళ్తున్నాం అనే దానికోసం ఒక సంకేతం. దానికోసం ఆ శంకు అనేది ఊపే అట్లాదేమన్నా ఉంటే సాధ్యమైనంతవరకు మీరు కంటిన్యూగా ఆ పని చేసుకుంటా అంటే పెట్టుకోండి. అనవసరంగా పెట్టుకొని పూజలు చేయకోకుండా ఉండొద్దండి. ఎందుకంటే శంకు అనేది
నెక్స్ట్ శంకు, తీర్థం శంకు వస్తుంది. ఆ శంకులో మీరు ఒకవేళ పూజ చేసినా చేయకపోయినా కూడా ఆ శంకుని ఖాళీగా ఉంచకుండా దాన్ని ఇలా పెట్టి దాంట్లో నీరు అనేది ఉండాల. తీర్థం శంకు కాబట్టి దాంట్లో నీరు అనేది ఉండాల, అది ఒట్టిగా ఉండకూడదు. ఇవి కొద్దిగా మీరు పాటించాల్సిన విషయాలు, ఇవి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తర్వాత ఈ దాసప్పని చేసే వాళ్ళు కూడా చాలామంది, కొంతమంది వదిలేసింటారు. ఆ దేవుని సామాన్లు ఎక్కడో కట్టేసి పెట్టేసింటారు. అలా కూడా చేయకూడదు. ఆ దేవుని సామాన్లు ఏమన్నా ఉంటే దేవుని దగ్గర పెట్టి ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఆ దేవుని సామాన్లకు కూడా ప్రతి ఒక్కరు పూజ చేయండి దయచేసి. పూజ లేకోకుండా కట్టేసి ఎత్తిపెట్టొద్దండి అలాగా. ఎందుకంటే అవి ఆ మహానుభావుడు ఒక శంకు కానీ, ఒక జాకెట్ కానీ, ఒక బాణాసి కానీ, ఒక గరుడగమ్మం కానీ, ఒక పెరమాళ్ ఆంజనేయ స్వామి విగ్రహం, ఇవి ఏమున్నా కూడా దేవుని దగ్గర పెట్టి ప్రతిరోజు పూజించండి. అది వంశపరంగా ఆ పని ఉండేవాళ్ళైతే. ఒకవేళ మేమంతా వదిలేసినాము దీన్ని అనేట్లయితే ఎవరికన్నా చేసుకునే వాళ్ళకన్నా ముందు చెప్పి వాళ్ళని ముందుకు నడిపించండి. ఆ దేవుని సామాన్లు కూడా ఒక చోట ఉండకూడదు. అవి బయట తిరిగి 10 మందికి ఆశీర్వాదం ఆ మహానుభావుడు చేసి నలుగురికి మంచి చేసి ఇంటికి వచ్చే పని అది. దానికోసం ఇట్లా కొన్ని ప్రతి ఒక్కరు పాటించండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. చాలా ఏమంటారంటే ఒక వీడియో చేసేసి లెంత్ ఎక్కువైంది అంటే లెంత్ ఎక్కువైనా పర్లేదు, మీకు అర్థమయ్యేంత వరకు చెప్పేది నా బాధ్యత, నా పని, నా వృత్తి ధర్మం. దానికోసం నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, గోవింద గోవింద గోవింద.